ఒక 5 సంవత్సరాల పాప తన స్కూల్లో ఫంక్షన్ ఉందని చాలా మంచిగా రెడీ అయింది. అయితే అంత మంచిగా రెడీ అయిన తర్వాత వాళ్ళ డ్యాడీకి చూపించి ఆనందపడదామని చెప్పేసి సర్ప్రైజ్‌గా వాళ్ళ డ్యాడీ వర్క్ చేసే ప్లేస్‌కైతే వెళ్ళింది. వెళ్ళి అక్కడ చూసేసరికి స్టన్ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు వేసుకున్న బట్టలు మురికిగా ఉన్నాయి. అలాగే అక్కడ వర్క్ చేసే ప్లేసు చాలా డర్టీగా ఉంది. అవన్నీ చూసి భరించలేకపోయింది. మా నాన్నగారు మా కోసం ఇంత కష్టపడి పని చేస్తున్నారు. మేమేం చేస్తున్నాము? మేము తిరిగి ఏమివ్వాలని జెప్పేసి ఒక్కసారిగా చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యి, వాళ్ళ నాన్నగారు వెంటనే బట్టలు మార్చుకొని, మంచి బట్టలైతే వేసుకొని, ఆ పాప దగ్గరికొచ్చి ఎంతో ప్రేమగా కావలించుకున్నారు. అలాగా చాలామంది పిల్లలు చాలా నెగ్లిజెన్స్ అసలు తల్లిదండ్రుల కష్టాన్ని అస్సలు గుర్తు చేయరు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఒక్కసారి మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడుతున్నారు, మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారని ఆలోచించండి. వాళ్ళకి మీరు తిరిగి ఏమీ ఇవ్వవసరం లేదు. వాళ్ళకి ఓన్లీ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని తిరిగిస్తే చాలు. ఈ రోజుల్లో చెడ్డ దారులు తొక్కే పిల్లలు చాలామంది ఎక్కువైపోతున్నారు. అలాంటి దారులు తొక్కకండి. మంచి దారిలో వెళ్ళండి. తల్లిదండ్రుల పేరునైతే నిలపండి. గుర్తుపెట్టుకోండి.